తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఒక ముఖ్య అతిథి ఉన్నారండి. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, అలాగే గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. కొంతమంది ఏంటంటే తలుపులు ఉంటాయి ఇప్పుడు పూజ గదికి, అవి ఎప్పుడు అలా వేసే ఉంచుతారు. అలా వేసి ఉంచడం అనేది కరెక్టే అంటారా? ఏ సమయాల్లో తీసి ఉంచాలి అనేది కూడా. కొంతమంది ఏమో ఎప్పుడు అసలు అలా తలుపులు వేయకూడదు, తలుపులు ఏవో అందానికని పెట్టుకున్నాం అంతే అని చెప్పి ఎప్పుడు తీసి ఉంచుతారు కొంతమంది. పద్ధతి ఏంటండి అసలు? మీరు మా అమ్మవారు అనుకోండి, అమ్మవారిలో డ్రెస్ చేసుకున్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటారు. ఎంత పెద్ద ఇల్లున్నా సరే మన ఇంట్లో అమ్మవారిని అల్మేరలోనే పెడతాం. కొంతమంది వాళ్ళకు ఒక పూజ గది కూడా ఉండదు, అల్మేరలో పెట్టి మిమ్మల్ని తలుపేసేస్తాం. రోజు జైలర్లా తలుపు తెరుస్తాను 8 గంటలకి. ఇంత కట్ట బ్రాండ్ పేరు అనవసరం అండి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైన బ్రాండ్ ఒకటి తీసుకుంటాం. చాలా కొంచెం చౌకగా దొరుకుతుంది, పెద్ద కట్ట దొరుకుతుంది. అది తీసుకొచ్చి కట్ట వెలిగించేది ఒకటే వెలిగించుకోవద్దు కదండి, మనకు భ్రమ. ఇలా 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 తిప్పేస్తూ మొత్తం పొల్యూట్ చేసి పారేస్తాను, మీకు ఊపిరి ఆడదు. ఈ గంట ఏమో ఒక రిథం ఉండదు, గడ 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 గడగడ వాయించేస్తాను. అది పండిందో లేదు ముగ్గిందో తెలియదు, నల్లగా అరటిపండు ఉంటుంది, తొక్క కూడా తీయను, అదో పెడేస్తాను. తింటే తిను, పోతే పో అని ఇలా చూపిస్తాను. ఇదే కదా నైవేద్య ముద్ర మంది. ఎక్కడ భావం లేదు నాకు, తినిపించను. అయిపోయింది, అమ్మయ్య పెద్ద పూజ చేసేది, తలిపేసేస్తాను. మళ్ళీ ఎవడు చూడకూడదు కదా మిమ్మల్ని, పవర్ అంతా పోతుంది. నేను మీ ముందే కూర్చుని నాకు గంటల కోసం చిన్న కణాలు పొడుస్తాను ఆ తలుపుకి. మీ ముందే కూర్చుని ఒక టేబుల్ వేసుకుని వెజిటబుల్ మంచూరియా బిర్యానీలు తింటూ ఉంటాను. మీకు ఎలా ఉంటుందని నన్ను చూస్తే అసలు చెప్పండి, కోపం రాదా? చాలా అదే వస్తుంది అమ్మారు అక్కడ. హాయిగా అమ్మవారిని మన ఇంట్లో మనిషిలా ఉండనివ్వండి. తలుపులు ఎందుకు వేస్తారండి? ఎవరు చూస్తే అమ్మవారు మైలుపడి అందరినీ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాగతోపవా ఎస్పరే పుండరీకాక్ష అనుకుంటేనే నువ్వు శుభ్రపడతావరా అనుకుంటే, అమ్మవారిని పని మనిషి చూస్తే మైలుపడిపోతుంది, తలుపులేసి ఆవిడని ఊపిరాడకుండా చేయడం ఎంత పాపం అండి? చెప్పండి అసలు, నిజంగా లాజికల్గా ఆలోచించండి. ఇవి తప్పులు మనం చేయకుండా ఉంటే ఈ కలియుగంలో కూడా మనం అమ్మవారి అనుభవాన్ని పొందొచ్చండి. నేను పొందాను, మీరు పొందుతారు. ఈ తప్పులు చేయ, అమ్మ అక్కడ ఉంది, నిజంగా ప్రాణంతో ఉంది. ఇంకోటి ఏంటంటే, అసలు నైవేద్యం అనేది పూజలోనే పెట్టాలని ఎవడని నియమం పెట్టారండి? అంటే ఒకరోజైనా ఒక్క పూటేనంటే ఆవిడకి తిండి. కానీ అందరూ అలాగే. మనం దోశ వేసుకున్నాం అనుకోండి, మొక్కది అమ్మ దోశ వేసుకున్నాను తినవే అని తినిపించలేరా? ఉన్నది మనిషి, అక్కడ జీవం ఉంది అనుకుంటే ఉండే ప్రతి పదార్థము అక్కడ పెట్టగలిగారు. అమ్మవారికి వెళ్ళక్కర్లేదు, అక్కడ ఒంటింట్లో ఉండే అమ్మా అని ఒకసారి ఆవిడకి నైవేద్యం పెట్టు, మంత్రం కూడా చెప్పక్కర్లేదమ్మా. ఆవిడ తలుచుకుని ఇలా అర్పణ చేసి అప్పుడు తినండి, ఇంట్లో రోగాలు తగ్గుతాయి. ఆవిడకేమో ఇంత అరటిపండు పెడతామా, కుప్పలు ఇక్కడ మసాలా దోశలని మింగేస్తూ ఉంటామా? ఆవిడకి ఇవ్వకుండా రోగాలు రాక ఏమవుతాయి చెప్పండి అసలు? మా ఇంట్లో మా పీఠంలో ప్రతిసారి కాఫీ కూడా అమ్మవారికి ఇస్తామమ్మా. ఓ అన్ని మనం తీసుకునే ప్రతి వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటే మేము క్షమించాలి, ఎందుకంటే నేను కాఫీ నాకు కొంచెం ఇష్టం. ఆవిడ ఎందుకు ఎవరో కాఫీ ఎందుకు రాదా? అమ్మ నాకు ఆలోచన అది తీసేయి, నీకే వదిలేస్తున్నానంటారు. ఇంత చనువు ఉండాలి, మన బంధాన్ని ఏర్పరచుకోవాలి. లేదు మీరు తాగడం బాని, నేను ఏది తిన్నా ఆ అమ్మవారికి అర్పించే తింటాను అన్న భావన ఉండగలదు. కొంతమందికి నేను నాన్ వెజిటేరియన్ తింటున్నానండి, అది కూడా ఇవ్వచ్చా అంటారు. భక్త కన్నప్ప ఆయన శివుడు కింద నుంచి ఆయన పైకి కూర్చున్నాడు గోపురం మీదే, అంత ఉత్తమ స్థానం ఇచ్చాడు. ఆయన అలా పెట్టేయడని మన ఏదైనా పెట్టాం నైవేద్యం. కానీ అక్కడ ఏంటంటే, నేను ఏది నా సంస్కృతి ప్రకారం, నా కల్చర్ ప్రకారం నేను ఏది తినొచ్చో అది తినండి. కానీ తిని బ్రహ్మార్పణం
అనుకుంటానండి. ఏమీ తప్పు లేదు. ఏ పదార్థం అయినా కూడా. ఈ రకంగా నియమాలు కొన్ని పాటిస్తే తప్పనిసరిగా మన భగవద్ అనుభూతి ఎప్పుడూ పూజ చేస్తున్నప్పుడే కాదు, ఎప్పుడూ ఎప్పుడైనా. పొందొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.